బుద్ధుడు కూడా తిన్నాడు. బుద్ధుడు ఆఖరణ ఎట్ట చచ్చిండు? పంది మాంసం తిని అరిసుకోలేక చచ్చిండు. నాకు తెలియదు ఆ సంగతి. బుద్ధుడు తిన్నాడంటే నేను నమ్మలేకున్నాపా. దాంట్లో పోయి చదివి చూడు. నమ్మలేకున్నా అంటే నువ్వు చదివితే కదా తెలిసేది. చదవకుండా సొంత స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? నేను అదే చెప్తా. బుద్ధుడి గురించి నేను చెప్పానా? మన సొంత స్టేట్మెంట్ నాకు తెలియదంటే ఇప్పుడు నేను నమ్మలేకున్నా అంటే నువ్వు ఆయన వెనకేసుకొచ్చినట్టే కదా. అది నిజమే. ఇప్పుడేమన్నా ఇప్పుడు నాకు చెప్పినావు కదా చదవలే నాకు తెలియదు అంటే అదొక కింద పోతుంది. నేను నమ్మలేను అంటే నువ్వు ఆయన ఏకీభవిస్తున్నట్టే. ఇప్పుడు నేను చెప్తున్నా, బుద్ధు చరిత్ర నాకు కావాలి. మీరు బుద్ధుడు కాదు, బద్ధుడు, బద్ధకస్తుడు. ఒక చెట్టు కింద కూర్చొని వేసాడు. అసలు పెళ్ళాం పెట్టిన వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు శత్రువులు ఎంట పడితే భయపడి పిల్లని వదిలి లెంగి పారిపోతాడు అడవులకు. అవును, వీడికి ఏం చేత కాకుండా వాళ్ళ ఆయన పెంచాడు కదా.